హాయ్ ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ. ఈరోజు వీడియో ఏంటంటే మన సబ్స్క్రైబర్ అడిగిన వీడియో అనమాట. చాలా రోజుల నుండి కమెంట్ అయితే చేస్తున్నారు ఈ సాంగ్ మీద వీడియో చేయండి అని. సో ఫ్రెండ్, నీకోసం అయితే చేశానమాట. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఎడిటర్కే సపోర్ట్ చేయాలి కాబట్టి మీ సపోర్ట్ అనేది కొంచెం ఇవ్వండి. సో మనమైతే ఫస్ట్ డెమో అయితే చూద్దాం. ఆల్రెడీ వీడియో అయితే చాలా అంటే చాలా లెంత్ అవుతుంది. సో డెమో అయితే చూసేద్దాం. మధు, నువ్వు అంటే నాకు చాలా ఇష్టమే. పిచ్చే నా మనసు నాది కాదు. ఫ్రెండ్స్, మ్యూజిక్ని ఇంతకంటే నేనైతే ఎక్కువైతే వినిపించలేను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తుంటాయి కాబట్టి. ఒకవేళ ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయితే చేస్తాను, అదేవిధంగా టెలిగ్రామ్లో పోస్ట్ అయితే చేస్తాను. అక్కడ నుంచి ఫుల్ వీడియో అయితే చూడండి. చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఆ ప్లేస్లో మీ ఫోటోని పెట్టి లేదా మీకు నచ్చిన వాళ్ళ ఇమేజెస్ అయితే ఫోటోని పెట్టుకొని ఎడిటింగ్ అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అందుకోసం మీరు చేయాల్సింది స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలకి అయితే ఎంటర్ అయిపోదాం. ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకి డైలాగ్ అయితే ఉంటుంది అనమాట. స్టార్టింగ్లో మనకు ఒక డైలాగ్ అయితే ఉంటుంది. ఇక్కడ అలాగే సైడ్కి వచ్చేసినట్టయితే మనకైతే లిరికల్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ మన ఇమేజెస్ అయితే పెట్టుకొని ఎడిటింగ్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీ ఫోటోని కానీ లేదా మీకు నచ్చిన ఇమేజెస్ ఏదైనా కానీ, మీకు నచ్చిన వాళ్ళ ఇమేజెస్ ఏదైనా కానీ ఫోటో పెట్టుకొని ఎడిటింగ్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో మనమైతే ఈ వీడియోని ఎలా ఎడిటింగ్ చేసుకోవాలని ఈ వీడియోలో క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనమాట. మీరు స్కిప్ చేస్తే మటుకు మీరు ఎడిటింగ్ అయితే చేసుకోలేరు. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూసేయండి. సో స్టార్టింగ్ అయితే వచ్చేసేయండి. ఇక్కడ స్టార్టింగ్ అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక గ్రూప్ ఉంది కదా, డైలాగ్ గ్రూప్ అయిపోయిన తర్వాత ఒక బీట్ మార్క్ అనేది ఉంటుందన్నమాట. అక్కడికి వచ్చేసి మనమైతే ఇమేజ్ అయితే యాడ్ చేయాలన్నమాట. దానికోసం ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియాలోకి వెళ్ళి మనకు నచ్చిన ఇమేజ్ అనమాట. మీకు ఎవరి ఇమేజ్ అయితే యాడ్ అయితే చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఇమేజెస్. నేనైతే ఈ ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేయాలనుకుంటున్నాను. సో ఈ ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేశాను అనుకో, ఇలా స్ట్రైట్గా మనకైతే యాడ్ అవుతుంది అనమాట. ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ కదండి, ఇక్కడ రొటేట్ ఆప్షన్ ఉంది కదా, సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసి ఒక 90 degrees అయితే పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఈ ఇమేజ్ని అనేది మనమైతే ఇక్కడ టైల్స్, ఇక్కడ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ టైల్స్ అని సెర్చ్ చేసినట్లయితే వస్తుందన్నమాట. TILES. సో ఈ టైల్స్ అనేది యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసి ఇక్కడ మిర్రర్ అయితే చేసేయండి సింపుల్గా. చేసిన తర్వాత ఇప్పుడే మనం ఇక్కడ బీట్ మార్క్ ఉంది కదా, మళ్ళీ ఆ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేయండి. ఆ ఇమేజ్ అనేది మన డైలాగ్ లేయర్ ఉంది కదా, దానిపైన పెట్టుకోండి 1 by 1. క్లియర్గా మనకి ఎడిటింగ్లో అయితే క్లియర్గా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. ఏ ఎడిటర్ అయినా కానీ క్లియర్గా మనకైతే అర్థమయ్యేటట్టే పెట్టుకోవాలా. సో అందుకోసం అంటే చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మనకు లిరిక్స్ అయితే వస్తాయి కదా, ఈ లిరికల్ కింద కూడా మనం అయితే ఇమేజ్ అయితే యాడ్ అయితే చేయాలి. అందుకోసం ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి సో ఇక్కడ నేను ఏదో ఒక ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేస్తాను. ఈ ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేస్తాను. అదేవిధంగా మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఈ సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసి రొటేట్ 90 degrees అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇమేజ్ అనేది మళ్ళీ బీట్ మార్క్ ఎక్కడ ఉందో అక్కడ దాకా వచ్చి ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేయండి. ఆ ఇమేజ్ అనేది మనమైతే ఈ లిరికల్ కిందికి అయితే తీసుకురండి. సో లిరికల్ కిందికి అయితే తీసుకొచ్చినప్పుడు ఈ ఇమేజ్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ టైల్స్ అనేది సెర్చ్ చేసి యాడ్ చేసుకోండి. ఇక్కడ మిర్రర్ అయితే ఆన్ చేసుకోండి. ప్రతి ఒక్కదానికి ఇంతేనమాట. సో ఇక్కడ మనమైతే ఇమేజ్ అనేది కొంచెం సైడ్కి అయితే జరుపుకోండి, ఎందుకంటే మనకి లిరిక్ అయితే ఇక్కడ వస్తుంది కాబట్టి కొంచెం సైడ్కి అయితే జరుపుకోండి, లిరికల్ కొంచెం కనిపించేటట్టు. అదేవిధంగా అవుట్గా ఎక్కువ ఉంటే జూమ్ అయితే చేసుకోండి ఈ విధంగా. సో ఇమేజ్ అనేది క్లియర్గా ఉండాలా. అదేవిధంగా ఈ లిరికల్కి పైన ఇమేజ్ అయితే ఉండకూడదు. అప్పుడు మనకి వీడియో అనేది చాలా ఎక్సలెంట్గా రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఇదే అనమాట. ఇక్కడ చూడండి, సేమ్ ప్రాసెస్ అనమాట. ఏదో ఒక ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. సో మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వెళ్ళి ఇక్కడ 90 degrees అయితే చేసేసి ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసి సింపుల్గా టైల్స్ అని క్లిక్ చేసి టైల్స్లో మనమైతే మిర్రర్ అయితే చేసుకోండి. సో మనకి లిరికల్ ఉంటుంది కాబట్టి ఆ ఇమేజ్ అనేది లిరికల్ కిందికి అయితే తీసుకొచ్చేసేయండి. మనమైతే సైడ్ అయితే పెట్టుకోండి, కొంచెం జూమ్ అయితే చేసేసుకోండి. అంటే యువతల ఇమేజ్ అనేది కనిపించకుండా కొంచెం జూమ్ అయితే పెట్టుకోండి ఈ విధంగా. సో ఈ విధంగా మీరు అన్ని ఇమేజెస్ కింద ఈ లిరికల్ ఉందో ఓ మధు అనే దాని కింద మనకైతే లిరికల్ ఇమేజ్ అయితే యాడ్ అయితే చేయాలి. మధ్యలో మనకైతే ఒక లిరిక్ అయితే ఉంటుంది. అది వదిలేసి మళ్ళీ ఓ మధు ఉంది కదా, మనం ఇప్పుడు ఓ మధు అనే దాని కింద మనం ఇమేజ్ని ఎలా యాడ్ చేసామో ఇక్కడ కూడా అదే విధంగా యాడ్ చేసుకోవాలి. ఓకేనా.
యాడ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మన నార్మల్ ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి అనమాట. సో అందరికీ తెలిసిందే కాబట్టి ఇమేజెస్ నార్మల్గా యాడ్ చేసుకోవడమే. సింపుల్గా రొటేటెడ్ 90 degrees చేసేసి ఫిల్ కంపోజిషన్ ఏరియాని క్లిక్ చేసుకోండి. లేదంటే మీకు టైల్స్ కూడా యాడ్ చేసుకోండి. ఓకేనా, మీకు కరెక్ట్గా అనిపించకపోతే టైల్స్ కూడా యాడ్ చేసుకోండి. సో ఈ ఇమేజ్ అనేది మనం బీట్ మార్క్ ఎంతవరకు ఉందో అంతవరకు యాడ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట లాస్ట్ వరకు. ఓకేనా, నేను అన్ని ఇమేజెస్ అయితే యాడ్ చేసి మనం ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేయాలని మీకైతే చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు చూసినట్లయితే నేను అన్ని ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేశాను అనమాట. చూడండి క్లియర్గా నేనైతే ఫుల్ కంపోజిషన్ ఏరియాని కూడా అంటే స్క్రీన్ ఫుల్గా చేసుకున్నాను. అదే విధంగా మీరు ఫుల్గా ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి, మీకు నచ్చిన ఇమేజెస్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఫ్రెండ్స్, ఇప్పుడు స్టార్టింగ్లో మనకైతే ఇక్కడ డైలాగ్ అని ఉంది కదా, డైలాగ్ అయితే పైకి అయితే తీసుకొచ్చేసండి. ఫస్ట్కి పైకి అయితే తీసుకొచ్చేసి ఈ గ్రూప్ని క్లిక్ చేసి ఇక్కడ 3 dots క్లిక్ చేయండి. ఇక్కడ అన్గ్రూప్ అని ఉంది కదా, అన్గ్రూప్ అని క్లిక్ చేసేయండి. మనకైతే తనిగా మనకి రావడం జరుగుతుంది. వీటిలో ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలి కాబట్టి దాన్ని అయితే అన్గ్రూప్ అయితే చేయాల్సి వచ్చింది. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి ఇంకొక గ్రూప్ అయితే ఉంటుంది. సో ఈ గ్రూప్ని కూడా పైకి అయితే తీసుకొచ్చేసేయండి. ఫుల్గా పైకి అయితే తీసుకొచ్చేసి ఈ గ్రూప్ని కూడా మనమైతే అన్గ్రూప్ అయితే చేసేద్దాం, ఎందుకంటే ఇందులో ఎఫెక్ట్స్ అయితే ఇవ్వాలి కాబట్టి అందుకోసం. సో మిగతాది మనం క్లియర్గా చేసేసుకుందాం. ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఇప్పుడు మనం ఎఫెక్టివ్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనకైతే లిరికల్కి ఈ ఎఫెక్ట్ ఉంది కదా, ఈ లిరికల్ అనేది డైలాగ్ అనేది ఇక్కడ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి కాపీ చేసుకోండి. బ్యాక్ అయితే వచ్చేసేయండి. బ్యాక్ అయితే వచ్చేసి మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకి స్టార్టింగ్లో ఉంది కదా ఆ లిరిక్ అంటే ఆ డైలాగ్ని చేసి లేయర్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ అలాగే పేస్ట్ చేయకుండా ఇక్కడ యారో మార్క్ ఉంటుంది కదా, యారో మార్క్ క్లిక్ చేసి ఇక్కడ కలర్ అండ్ ఫిల్ అనేది ఆఫ్ అయితే చేయండి. డ్యూరేషన్ అయితే ఆఫ్ అయితే చేయండి. టెక్స్ట్ అయితే ఆఫ్ అయితే చేసి పేస్ట్ అయితే చేయండి సింపుల్గా. సో ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకుంటూ వెళ్ళండి. ప్రతి ఒక్కదానికి సింపుల్. ఒకసారి చేసినట్లయితే మనకి అన్నీ ఆఫ్ చేసాము కాబట్టి డైరెక్ట్గా పేస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. సో నేను అన్నిటికీ పేస్ట్ అయితే చేస్తున్నాను ఈ విధంగా. ఇవన్నీ యాడ్ అయితే చేసాం. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇమేజ్కి అయితే ఎఫెక్ట్ అయితే ఇవ్వాలి. సో ఇప్పుడు ఏం చేస్తాను, బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఎఫెక్టివ్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ థర్డ్ ఇమేజ్ ఇక్కడ ఉంది కదా, ఈ ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత ఇమేజ్కి ఉన్న ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. బ్యాక్ అయితే వచ్చేసేయండి. మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసి స్టార్టింగ్లో అంటే ఈ డైలాగ్ అయిపోయిన తర్వాత స్టార్టింగ్లో ఒక ఇమేజ్ ఉంటుంది కదా, ఆ ఇమేజ్ బట్టికి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. ఇంకా మిగతాది అవసరం లేదనమాట. సో మనకి సైడ్లో ఇమేజెస్ అయితే కనబడుతుంది కాబట్టి కొంచెం జూమ్ అయితే చేసుకోండి. సో కొంచెం కింద అయితే ఈ విధంగా అయితే పెట్టుకోండి, మూవ్ చేసుకొని. మీకు మీ ఇష్టం, మనం మీ ఇమేజ్ని బట్టి ఉంటుంది, మీరు ఇమేజ్ని బట్టి మీరు యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా, సో బ్యాక్ అయితే వచ్చేసండి. అదేవిధంగా మనం ఎఫెక్టివ్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఇమేజ్కి అయితే ఎఫెక్ట్ అయితే ఉంటుందన్నమాట. స్టార్టింగ్ ఇమేజ్ ఉంది కదా, స్టార్టింగ్ ఉన్న ఇమేజ్కి ఎఫెక్ట్ అయితే ఉంటుంది, అది కాపీ చేసుకోండి. కాపీ చేసి బ్యాక్ అయితే వచ్చేసండి. ఎఫెక్టివ్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసి ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఇమేజెస్ ఉన్నాయి కదా, ఈ ఇమేజ్కి ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. సో చేసిన తర్వాత సింపుల్గా ఆ ఎఫెక్ట్ అనేది చాలా ఈజీగా మనకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో అదేవిధంగా ఈ ఎఫెక్ట్ ఉంది కదా, ఇంకొక ఇమేజ్కి అయితే యాడ్ అయితే చేయాలి. సో దానికి కూడా యాడ్ అయితే చేద్దాం. యాడ్ చేసిన తర్వాత దీంట్లో ఒక సెట్టింగ్ అయితే చేయాలి. సో రిపీట్ అని ఉంది కదా, ఈ రిపీట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అయితే ఇచ్చారు కదా, సో ఇక్కడ చూసినట్లయితే యాంగిల్ అని ఉంటుంది. యాంగిల్ అయితే ఇచ్చారు కదా, యాంగిల్ని క్లిక్ చేసి ఇక్కడ మనమైతే 1.4 degrees అని ఉంది కదా, దీన్ని వచ్చేసి మైనస్ అయితే చేయాలి. ఫస్ట్ 0 చేసేసి ఈ సైడ్కి వచ్చేసి ఈ సైడ్ కీ ఫ్రేమ్ ఉంది కదా, అక్కడికి వచ్చేసి ఇక్కడ -1.4 అయితే పెట్టుకోండి. సో సేమ్ అదే అనమాట, ఆపోజిట్గా మనం మార్చుకోవాలి అంతే, ఇంకేం అవసరం లేదు. ఈ విధంగా మార్చుకోండి. ఇప్పుడు మనకైతే ఈ ఇమేజ్కి ఈ సైడ్ నుంచి వచ్చేస్తే ఈ ఇమేజ్కి ఈ సైడ్ నుంచి వస్తుంది అనమాట. చాలా బాగా అయితే కనిపిస్తుంది. మీకు ఇప్పుడు యాంగ్ అవుతున్నట్టు మీకు కనిపించవచ్చు. ఎడిటింగ్ అయిపోయిన తర్వాత చాలా క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఇమేజ్కి ఉన్న ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని అదేవిధంగా ఈ లిరికల్కి కూడా పేస్ట్ అయితే చేయండి. టైల్స్ అనేది దీంట్లో ఆఫ్ అయితే చేయండి. ఓకేనా, ఓకే, టైల్స్ వాటికి ఆఫ్ తీసేయండి. మిగతాదంతా సేమ్ అనమాట. సో ఇక్కడ అదేవిధంగా ఇక్కడ స్టార్టింగ్ ఉంది కాబట్టి దీనికి కూడా పేస్ట్ అయితే చేయండి. టైల్స్ వాటికి డిలీట్ అయితే చేయండి, టెక్స్ట్లో వాటికి. అది ఇమేజ్కి వచ్చేసరికి టైల్స్ డిలీట్ చేస్తే మంచిది అనుకుంటా.
ఎందుకంటే ఆల్రెడీ ఉంది కాబట్టి 2 అవుతుంది, డబుల్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఇమేజ్కున్న ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. ఇప్పుడు కాపీ చేసుకొని అదే ఇమేజ్కి లిరిక్స్ ఉన్నాయి కదా, లిరిక్కి పేస్ట్ అయితే చేయండి. టైల్స్ అయితే ఆఫ్ అయితే చేయండి. సో లిరికల్ వాటికి టైల్స్ ఆఫ్ అయితే చేయండి. సింపుల్, ఇంకా పెద్ద అవసరం ఏం లేదు. లిరికల్ వాటికే తీసేయండి వాటిని. మనకి క్లియర్గా రావాలంటే టైల్స్ అనేది తీసేయాలి. ఇప్పుడు ఇమేజ్కి ఈ ఎఫెక్ట్ అయితే యూజ్ చేయండి. సో మనకైతే రావడం జరుగుతుంది ఇదే విధంగా. ఇప్పుడేం చేస్తారంటే ఇక్కడ మనకి ఇంకో గ్రూప్ అయితే ఉంది కాబట్టి ఇప్పుడేమైతే బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఎఫెక్టివ్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ లిరికల్కి ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది, కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి మధ్యలో ఇక్కడ లిరిక్స్ ఉన్నాయి కదా, పై దాని బట్టికే ఈ ఎఫెక్ట్ అయితే ఇవ్వాలి. సో కింద దాని కాకుండా పై దాని బట్టికి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. పై లిరికల్ బట్టికే ఒక్కటే, అంటే మధ్యలో ఉంది కదా దాని బట్టికే. ఇంకొక గ్రూప్ అయితే ఉంది ఇక్కడ, నేను చూడలేదు. ఆ గ్రూప్ని అలాగే పైకి తీసుకొచ్చేసేయండి. పైకి తీసుకొచ్చేసి అన్గ్రూప్ అయితే చేసేయండి. సింపుల్గా చేసేసి పై బట్టికే ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. ఓకే, ఈ విధంగా అయితే పేస్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయినట్టుంది, కొంచెం అనమాట ఓపిక పట్టుకోండి, అయిపోతుంది. సో ఎఫెక్టివ్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసి ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ని క్లిక్ చేసి ఈ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి కాపీ చేసుకోండి. బ్యాక్ అయితే వచ్చేసేయండి. మళ్ళీ ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకొని ఇప్పుడు లాస్ట్ ఇమేజెస్ ఉన్నాయి కదా, ఈ ఇమేజెస్కి ఏం చేస్తారంటే ఆ ఇమేజ్ని క్లిక్ చేసి ఇక్కడ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ స్టైల్ అనేది ఈ యారో మార్క్ని క్లిక్ చేసి ఇక్కడ కలర్ ఫిల్ అది ఆఫ్ అయితే చేయండి. డ్యూరేషన్ ఆఫ్ అయితే చేయండి. పేస్ట్ అయితే చేయండి. మనకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఆ ఇమేజ్ని మనమైతే కొంచెం జూమ్ అయితే చేసుకోండి. మీకు ఎంతలో కావాలో అంతలో జూమ్ అయితే చేసుకోండి ప్రతి ఒక్కటి. సో ఈ విధంగా అయితే పేస్ట్ అయితే చేసుకుంటూ వెళ్ళండి. సేమ్ అనమాట, ఇంకంతే అనమాట. ఫుల్ ఇమేజెస్ అన్నిటికీ ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకుంటూ వెళ్ళండి. పేస్ట్ స్టైల్ ఓకే, ఈ విధంగా మనకైతే దానికి తగ్గట్టు ఇమేజ్ తగ్గట్టు కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ నుంచి మనకు ఒక టెంప్లెట్ అయితే ఇస్తానమాట. ఆ టెంప్లెట్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. బ్లాక్ టెంప్లెట్ ఇంక్ టైప్లో ఉంటుంది. అది యాడ్ చేసుకున్న తర్వాత మనకి క్లియర్గా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ నేను యాడ్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. ఫ్రెండ్స్ ఇలాంటి టెంప్లెట్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. ఆ టెంప్లెట్ని యాడ్ చేసిన తర్వాత ఆ టెంప్లెట్కి ఉన్న మ్యూజిక్ని అయితే ఆఫ్ చేసుకోండి. ఆ టెంప్లెట్ని క్లిక్ చేసి సింపుల్గా బ్లెండింగ్ ఆపోజిట్లోకి వెళ్ళి లైట్ని క్లిక్ చేసి లైట్ అని అయితే చేయండి. చాలా ఈజీగా మనకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది. చాలా ఎఫెక్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఒక్క నిమిషం, లైట్ అని క్లిక్ చేసి ఓవర్లేయా. సారీ గైస్, ఇక్కడ మనకైతే కాంట్రాస్ట్ అనేది సాఫ్ట్ లైట్ అయితే చేయండి. ఓకేనా, సాఫ్ట్ లైట్ అయితే చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంటుంది. షేర్ ఆప్షన్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసినామంటే వీడియో అయితే సేవ్ అయిపోతుంది. సో గైస్ ఈ వీడియో కొంచెం లెంత్ అయింది కాబట్టి కొంచెం అడ్జస్ట్ చూసినందుకు ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో చేసినందుకు ఒక కమెంట్ అయితే చేయండి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.